ప్రైజ్ ద లోడ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 29 వచనాలు చూద్దాం. తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించెను, అలాగే కుమారుడును తనకి ఇష్టము వచ్చిన వారిని బ్రతికించెను. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరిచిన వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. నా మాట విని నన్ను పంపిన ఆయన విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని విని వారు జీవింతులని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాను. మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించాను. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు వచ్చెదరు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.